నా కుటుంబ సభ్యులందరికీ జై భీములు. జై భీమ్. ఇప్పటికి వీళ్ళు చెప్పింది ఒక ఎత్తు అయితే, మన భారతదేశంలో అన్ని కులాల వాళ్ళు ముస్లిం, హిందూ, క్రిస్టియానిటీ ముగ్గురు జరుపుకునే పండుగలు మూడే. అవి ఏంటంటే ఫస్ట్ మొదటిది ఆగస్టు 15, తర్వాత రిపబ్లిక్ డే, తర్వాతది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి మాత్రమే. దీన్ని మనకి సర్వ హక్కులు కల్పించిన మన దేవుడు ఇవాళ స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే, ఇవాళ చర్చిల్లో కానీ అక్కడ ప్రార్థన చేసుకుంటున్నామంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్షే. ఇవాళ కొంతమంది దాని గురించి డైవర్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని గమనించుకొని చదువుకున్న పిల్లలందరూ గమనించుకొని అంబేద్కర్ గారి ఆశయాలను సాధిద్దాం. అంబేద్కర్ గారు చెప్పారు చదువు అనేది ఒక ఆయుధం అని. దాన్ని పాటించినట్లయితే ప్రతి ఒక్కళ్ళు విజయవంతంగా ముందుకెళ్తాం. జై భీమ్. జై భీమ్. సంఘ పెద్దలు అంటే ఎవరన్నా ఒకరు రండి మాట్లాడడానికి. వాళ్ళు అసలు ఊర్లో ఉన్నారో లేదో మరి. సంఘ పెద్దలు ఇవ్వాలి ఉన్నారా? మన ఊర్లో ఉన్నారా? లేదా గొప్ప నాలుగు వెళ్ళారా? మామూలుగా అసలు ఇక్కడికే రాలా. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య మన సంఘస్థులందరూ కలిపి పోలాభిషేకం చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయనకి ఘనమైన నివాళిని మన సంఘం తరఫున ఇస్తున్నారు. అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి అందరూ. ఈ రోజు మనం ఇలా స్వేచ్ఛ, సమానత, సౌభ్రాతత్వం ఉంటున్నామంటే దాని ప్రధానమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక మనిషిని మనిషిగా గుర్తించగలిగిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అన్నమాట. ఈ రోజు సొసైటీలో మనిషి మనిషిగా జీవిస్తున్నాడంటే దానికి కారణమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, హలో రండి. సంఘ పెద్దలు కూడా అంటే అందరూ రండి. సంఘ పెద్దలు కూడా రండి. ముట్టిరా ఫాస్ట్గా.